హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ మహారాష్ట్ర స్పెషల్ మసూర్ దాల్కి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి. మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు అన్నమాట. దీనికోసం నేనైతే 1 కప్పు ఎర్ర కందిపప్పును తీసేసుకున్నాను. దాన్ని బౌల్లో వేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ రంగు మారే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ అనేది కొంచెం ఈ విధంగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న టమాటాను కూడా వేసేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసేసి ఒకసారి అన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో ముందుగా నానబెట్టేసుకున్న మసూర్ దాల్ని వేసేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి తగినంత ఉప్పుని కూడా మనం వేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు మసూర్ దాల్కి 2 కప్స్ వాటర్ అయితే తీసుకున్నానండి. అలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ కూడాను. కొంచెం కర్రీ లూజ్గా కావాలనుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ చాలా తొందరగా కూడా అయిపోతుందండి, మరియు ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్కి 3 విజిల్స్ పెట్టేసుకోవాలండి, క్యాప్ పెట్టేసేసి. మసూర్ దాల్ అయితే కుక్ అయిపోయిందండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో పోపు కోసం మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకును వేసేసి ఇవన్నీ రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసేసుకొని ఈ పోపు అంతా వేగిన తర్వాత మొత్తము ఈ పప్పులోకి మనం వేసేసుకోవాలి. మహారాష్ట్ర స్పెషల్ మసూర్ దాల్కి రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని వైట్ రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా మరియు ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.